నా పేరు కంచర్ల పిచ్చయ్య అండి. పిచ్చయ్య గారు, ఎవరి పరిపాలన బాగుందండి? మాకు జగన్ పరిపాలనే బాగుందండి. ఎందుకని? పెన్షన్లు ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, ఇంకా రకరకాలుగా రుణమాఫీ చేస్తున్నారు, అనేక రకాలుగా ఉండే బియ్యం ఇస్తున్నారు. డాక్టర్లు ఇంటి దగ్గరికి వచ్చి పరిపాలన చూస్తున్నారు మమ్మల్ని. బీపీ డాక్టర్లు, షుగర్ డాక్టర్లు వీళ్ళందరూ వస్తున్నారు. లోగడ ఎప్పుడూ లేదు. నాకు 67 సంవత్సరాలు వచ్చినాయి. లోగడ ఎప్పుడూ లేదు. ఇళ్ళకి వచ్చే మాకు మెడిసిన్ ఇస్తున్నారు. ఆయన ప్రభుత్వమే మాకు నచ్చింది. ఆయన ఏటో దిగమంటే ఏటోనే దిగుతాం. అది టీడీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొన్ని పథకాలు పెట్టింది కదా, దాన్ని ఏమన్నా అవేమి ఒక్కటికాడ నమ్మం. లోగడ రుణమాఫీ అన్నారు, ఈ లేదు. డోకరా మాఫీ అన్నారు, ఈ లేదు. రైతు మాఫీ అన్నారు, ఈ లేదు. బాబొత్తే జాబ్ అన్నారు, ఈ లేదు. దాన్ని ఎట్ట నమ్ముతాం మేము? ఓన్లీ సంక్షేమ పథకాలు ఉన్నాయి, అభివృద్ధి లేదంటున్నారు. మరి ఇక్కడ అవన్నీ ఒట్టి మాటలు. మాకు అన్ని సత్యావలంగా జరుగుతున్నాయి. అయితే ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచిది అంటారు? మాకు వర్కుట్టారు అశోక్ బాబు వస్తేనే మంచిది. సీఎంగా ఎవరుంటే ఎవరు బాగుంటుంది? జగన్ ఉంటే బాగుంటుంది మాకు. వస్తానా? మీ పేరు? నా పేరు గోపి అండి, కంచర్ల గోపి. గోపి గారు, ఈ నియోజకవర్గానికి కానీ మీ గ్రామానికి వైసీపీ ఉండేటప్పుడు మంచి జరిగిందంటారా, లేదంటే టీడీపీ ఉండేటప్పుడు మంచి జరిగింది? వైసీపీ ఉన్నప్పుడే మంచి జరిగింది. ఎందుకని అంటారా? ఫంక్షన్లు ఇంటికి వచ్చి ఇయటం కానీ, ఉదయం 5-6 ఫంక్షన్లు ఇచ్చేయటం మొన్న చూశారు కదా, చాలా ఇబ్బంది పడ్డారు. నిన్నటిదాకా తిరుగుతూనే ఉన్నారు ఫంక్షన్లు తీసుకోవడానికి. మళ్ళీ జగనే రావాలని వాళ్ళు కూడా అంటున్నారు, ముసలాళ్ళు. మరి అలాంటి మనిషికి ఒకడు వాలంటరీ వ్యవస్థ అనేది తీసేశారు కదా, దాన్ని ఏం చేద్దాం? అసలు ఎవరు కక్ష, లేదంటే టీడీపీ వైసీపీ ఏంటది? టీడీపీ నిమ్మగడ్డ రమేష్ అంటే టీడీపీ మనిషిగా కోర్టుకు వేసిన ఆయన, వాలంటరీ వ్యవస్థ తీసేయమన్న ఆయన. అందుకనే టీడీపీ పోతేనే బాగుండిద్దని అందరూ అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గానికి మీ ఊరికి గత ఎమ్మెల్యే నాగార్జున గారు కానీ, లేదంటే ఇప్పుడు అశోక్ బాబు గారు కానీ, లేదా ఆనంద్ టీడీపీ నుంచి వ్యక్తి, వీళ్ళ ముగ్గురులో ఎవరు వస్తే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చెందిద్ది అంటారో, లేదా మీ గ్రామానికి అభివృద్ధి చెందిద్ది? అశోక్ బాబు గారు వస్తేనే అభివృద్ధి చెందిద్ది. ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. బట్టిప్రోలు, ఆ చుండూరు మండలాల్లో జాయిన్ అయ్యారు. బాగా మంచిగా రెస్పాండ్ అవుతారు. ఏదైనా విషయం వస్తే రోడ్లు కూడా ఆయన సొంత ఖర్చులతో బాగా చేస్తున్నారు, ఆయన సొంత డబ్బులతో బాగా చేస్తున్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఆయన వస్తేనే బాగుండిద్ది అంటారు కదా. ఆయన తిరుగుతుంటే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. కొల్లూరులో తిరుగుతున్నారు, ఇప్పుడు నిన్న బట్టిప్రోల్లో తిరుగుతున్నారు. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి ఇవ్వట్లేదని అంటున్నారు. ఇక్కడ అదేం లేదండి. ఇక్కడ ఉండేవాళ్ళంతా పేదవాళ్ళే. ఈ పంచాయతీలో ఉండేవాళ్ళంతా పేదవాళ్ళే. అందరికి వచ్చినాయి, పెట్టుకున్న వాళ్ళందరికీ. ఒకళ్ళిద్దరికి ఏముంది కానీ వాళ్ళకి కూడా పెండింగ్ లిస్ట్లో ఉన్నాయి, వాళ్ళకి కూడా వస్తుంది. అయితే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరైతే మాకు మంచి జరిగింది అనుకుంటున్నారు? అశోక్ బాబు గారు అయితేనే మంచి జరిగింది. జగన్ అన్న ఎవరిని పెడితే వాళ్ళు గెలిస్తే మంచి జరిగింది. పైన సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. మీ పేరు? నా పేరు మాణిక్రావు. మాణిక్రావు, ఏం చేస్తుంటారు? వ్యవసాయ శాఖ పని చేస్తాను. జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగుందా, లేకపోతే టీడీపీ ఉండేటప్పుడు పరిపాలన బాగుందా? జగన్ వచ్చినప్పుడే పరిపాలన బాగుందండి. అప్పుడు ఆ టైంలో నాన్నగారు చేసింది బాగుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది బాగుంది. ఎందుకంటే స్కూళ్ళు కానీ అవ్వచ్చు, అమ్మఒడి అని అవ్వచ్చు, ఇంకోటి అనేక రకాల రైతుకు సంబంధించినవి కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మెరిట్లోనే ఉంది సార్. అంతా బాగుంది మాకు. టీడీపీ ఇప్పుడు మేనిఫెస్టోలు రిలీజ్ చేసింది కదా, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి రిలీజ్ చేశారంటే చేస్తారు. ఇది వరకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 600 పథకాలు అమలు చేస్తానని చెప్పాడు. 600లో దగ్గర 5-6 కూడా చేసి ఉండడు. అలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి మాకు వైఎస్ఆర్ పరిపాలన వస్తేనే బాగుంటుందని ఆశ. అయితే ఇక్కడ స్థానికంగా ఎవరు వస్తే మంచిదంటే జరిగిద్ది? ఎవరికోటి అశోక్ బాబు గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఆనంద్ గారు కూడా వచ్చి గత 14 చేశాడుగా, 14 ఏళ్ళు చేశాడు. అది చూసాం ఇది చూసాం కాబట్టి మాకు ఆయన వస్తే మంచిదని కోరుకుంటున్నాం. అయితే సీఎంగా ఎవరుంటే మంచిదని? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మంచిది అనుకుంటున్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చిన్నశంకర్రావు. ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పరిపాలన నాకు నచ్చింది. ఇంకొకటి సంగతి నాకు అనవసరం. మీకేమైనా వచ్చినాయా? నాకేమి మామూలుగా పింఛని తప్పితే నాకేమి రాలే. నాకు నా పొలం కాగితాలు సరిలేవు, నేను రైతు భరోసా పెట్టుకోలే. ఆయన అనకూడదు, అది ఇప్పుడే వచ్చినాయి నాకు కాగితాలు. మరి వాలంటరీ వ్యవస్థ తీసేశారు కదా, మరి సచివాలయంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు, ఏమైనా ఇబ్బందులు ఏమి పడ్డారు? సచివాలయం కాదు, ఇక్కడికి పంచాయతీ ఆఫీస్. అదే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారు. ఇంటి ముందే పంచాయతీ ఆఫీసు ఇక్కడే ఇచ్చారు నాకు. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, ఎవరి ప్రభుత్వ పరిపాలన బాగుంది? ఆనాడు రామారావు ప్రభుత్వం బాగుంది. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఏమన్నా మీకు నచ్చలేదా? నాకేం నేను ఆ మాట అన్నాం. మరి ఆయన కూడా చేశాడు, పాపం చేశాడు. అట్టనలా ఆయన కూడా చేశాడు. ఆయన చేయలేదో గీయలేదు మనకెందుకు, ఆయనే చేశాడు. అది అట్ట. అయితే ఈసారి ఈ 5 ఏళ్ళు మీకు ఏమైనా వచ్చినాయా డబ్బులు కానీ, సంక్షేమ పథకాలు కానీ? ఇది పింఛనే మా అంత తప్పితే మాకేం రూపాయి రాలా.
పింఛన్ మాత్రం ఇస్తున్నారు. అది వాలంటీర్ని పెట్టారు, ఎత్తుకొచ్చి ఇంటికాడ ఇచ్చేళ్తున్నారు. అది అట్ట. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాంచరి అండి. ఎవరి పరిపాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. ఎందుకని అంటారు? మాకు పథకాలన్నీ ఇచ్చాడు, ఆయన అన్న పథకాలన్నీ ఇచ్చాడు. టీడీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు పథకాలు పెట్టింది. ఆయన 14 సంవత్సరాలు చేశాడు, 14 సంవత్సరాలు నేను 1 రూపాయి ఇచ్చినట్లేడు. నచ్చరా సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయి, పిల్లలకి జాబులు కానీ ఇలాంటివి ఏం లేవు అనేసి అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వచ్చిన తర్వాత వాళ్ళ పాపత్తులు అన్నవాళ్ళు. ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగింది ఈ గ్రామానికి? తెలియదు. ఈ గ్రామానికి స్కూళ్ళు కానీ ఇలాంటివి కానీ ఏం బాగా చేయడం కానీ ఏం లేవు. బాగా చేశారు, స్కూల్ బాగా చేశారు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఎందుకని? అంతే. మరి ఆయన మేనిఫెస్టోలు ఉచితంగా గ్యాస్ బండ్లు అవన్నీ పెడుతున్నాడు కదా. ఆయన పెట్టినా ఆయన వేస్ట్, వచ్చినా వేస్ట్. ఆయన